కుమారు అనసూయ దంపతులకి ఇంచుమించుగా ఒక 10 సంవత్సరాలు ఆ శక్తి సరిపోతుంది. ఇక్కడికి 80 సంవత్సరాలు అటువంటి ఒక బూస్టప్ ఈరోజు. అంటే ఒక మనసుకి సంతోషం, ఒక సంతృప్తి. నా కుటుంబం ఈ విధంగా ఉన్నదని చెప్పి ఒక ధైర్యం. వీటన్నీ కూడా ఈరోజు కుమారు అనసూయ దంపతులకి అందాయని చెప్తారు, వాళ్ళకి కలగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ సందర్భంగా మా కుమారు కోరుకున్నాడు ఈ ప్రోగ్రాం మీద మా కుటుంబ సభ్యులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, వీళ్ళందరి తాలూకా ఒక అభిప్రాయాన్ని మనం తీసుకుందాం. ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడింది. మొట్టమొదటిగా పెద్ద ఆయన వాళ్ళ తాలూకా మాట్లాడుతున్నారు. రండి సార్ చూడాలి. శ్రీనాథరావు గారు మాట్లాడుతున్నారు. అంటున్నారా, వాడు ఎనీహౌ ఎవరికైనా సరే ఇన్వాల్వ్ అయితే నా విషయంలో కూడా ఉన్నది. నాకు ఫస్ట్గా ఇచ్చాడు. ఐ విల్ గ్రేట్. నేను వాళ్ళు చెప్పుకోవడానికంటే అయితే యావరేజ్ ఏజ్ ఇది అమ్మాయి, బట్ నాకు ఐ హ్యావ్ నాట్ లైక్. ఇంకో పర్సన్ చూసాం. సో నియర్ అంటే దగ్గర వాళ్ళు మా వాళ్ళు కూడాను, మా అమ్మకి దగ్గర వాళ్ళు కూడాను ఆ అమ్మాయి దగ్గరలో ఉన్నానమాట. నేను ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాను. ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఈదులో ఉన్న వాళ్ళంటే ఏమండి వెంకటరాజు గారు ఇలాగా అమ్మాయి ఉందండి చేసుకుంటారని. నాకు అంతవరకు అప్పుడు దాని గురించి దెబ్బలు గుర్తించినా సరే అంత నేను ఎప్పుడు చెప్పేది ఒకటే ఏంటంటే, శ్రీ మహావిష్ణువుకి తను మామగారిని అంత రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే ఒక పెళ్ళిచ్చే మామకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. అమ్మాయి మన ఇంటికి వచ్చి మన వంశాన్ని అభివృద్ధి చేయడంలో ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి వాళ్ళకి మన తల్లిదండ్రులు తర్వాత తల్లిదండ్రులు లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయన దానికి అర్హులు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ నా యొక్క పాదాభ వందనాలు. ఫస్ట్ ఏంటంటే, నాకు అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఆయన నాతో 2 hours స్పెండ్ చేశారు. అదే రోజున ఇలానే. మరి నాకైతే ఒక ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర ఒక 2 గంటలు మాట్లాడారు. నాకు తెలిసి ఆయన నాలో ఒక పాయింట్ కూడా మాస్ని కనిపెట్టలేకపోయి ఉంటారు. ఆయన నాకు తెలిసి 30 ఏళ్ళ అనుభవం ఉన్నా కూడా ఆయన ఏమనుకుంటారంటే, నాకు కూతుర్ని ఇస్తాను, వెరీ క్లాస్, అసలు చాలా డీసెంట్ పర్సన్, సాఫ్ట్వేర్ అని అనుకుంటారు. బట్ నాకు హ్యాబిట్స్ అయితే లేవు. బట్ ఐఎమ్ మాస్. అయితే ఈ కార్యక్రమంలో నేను ఇంత రద్దు చేయడానికి కారణం ఏంటంటే, మళ్ళీ జరుపుకోరు, ఒకసారి జరుపుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఒక మెమరబుల్గా ఉండాలి అనే ఉద్దేశంతోనే. యాక్చువల్ మేము ఇనిషియల్గా ప్లాన్ చేసింది ఏంటంటే, మాయ గారు వాళ్ళ ప్రాణ స్నేహితులైన ప్లాన్ చేసి రావడం అయింది. ఇక్కడ ఎలా మేము చేసాం అక్కడ కూడా అలా చేసేటోళ్ళం. అది మేము పోస్ట్పోన్ అయింది. మేబీ వాళ్ళు త్వరలో అది చెప్తారనుకుంటున్నా. కానీ వాళ్ళిద్దరిలో ఉన్న స్నేహాన్ని వర్ణించే అంత వ్యక్తులు కాదు. బట్ ఏంటంటే, మాయ గారు ఎప్పుడు చెప్పినా కూడా ఆయనకి ఏదైనా ఆయన మెట్ల నుండి పడిపోయినప్పుడు మాయ గారు హాస్పిటల్కి వెళ్ళండి అంటే, నా ఫ్రెండ్ పారదీస్ వచ్చి కుట్లు వేస్తారు, నాకు తగ్గిపోతే అన్నారు. అంటే ఆ నమ్మకం ఎంత నమ్మకం అంటే అది మామూలు విషయం కాదు. ఆయన జ్వరం వస్తే ఆయన వచ్చి చూస్తే ఆయన ఏదో ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు అనుకోండి, హెడేక్ ట్యాబ్లెట్ ఇచ్చేసి తగ్గిపోతుంది. ఎందుకంటే నమ్మకం. అదే నమ్మకం నా మీద కూడా పెట్టుకొని క్లాస్ అని ఇచ్చారు. చివరికి ఏమైంది, మాస్. అయితే ఒక మేనమామతో మేనల్లుడు కూడా అంత అలా జోవియల్గా ఉండలేరు. నేను ఆ పార్ట్ తీసుకున్నా. అతనితో జోకులు వేస్తాను, అతనితో చాలా గంటలు మాట్లాడతాను. అతను నేను హితబాత్ చేస్తాను, ఆయన చాలా హితబాత్ చేసే రకం. కానీ ఆయన నేను చేస్తాను, స్టోరీలు చెప్తాను, ఇదంతా జరుగుతాయి. కానీ నాలో ఉన్న మాస్ మీరు అందరూ ఈరోజు చూశారు. కానీ నేను రేపు తెల్లవారు అలా ఉండను. ఈరోజు వరకు నేను ఎలాంటి వాడిని అంటే, అందరూ చదువుకున్నాను కాబట్టి అమీబాయ్ ఎలాంటిదో అలాంటి వాడిని. ఈరోజు ఎలా ఉంటారు, రేపు మళ్ళీ నార్మల్ ఐటంలో ఎలా అయితే అంకుల్ అండ్ ఆంటీ గారు ఇన్వాల్వ్ అయ్యారో నా విషయంలో అది ఆటోమేటిక్గా వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మాయ గారు అంటే ఒకరు కాదు, వాళ్ళ ఫ్రెండ్ తను డబుల్. ఆ విషయం నాకు అర్థమైంది స్టార్టింగ్లో. ఈయన ఒక్క యాక్సెప్ట్ చేస్తే సరిపోదు, వాళ్ళ ఫ్రెండ్స్తో సెర్చ్ చేస్తారు, ఏదో డిస్కస్ చేస్తారు. అవన్నీ అందరి విషయంలో కూడా అదే జరిగింది, అది జరుగుతుంది. వాళ్ళ స్నేహం కలకాలం ఉండాలని
నేను ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళు చేప మాంసం అన్ని పెట్టేస్తారు. నేను ఎప్పుడైనా ఒక్క కర్రీ తింటాను, ఫుల్గా తింటాను, వదలకుండా తింటా. ఆవిడ 3 కర్రీలు పెడతారండి. ఎలా 64 ఉండేటోడిని ఎక్కడికి వెళ్ళిపోయాను. అయితే ఆవిడలో ఒక ఇంటికి వచ్చేటప్పుడు మనకు మంచి ఫుడ్ని ఇచ్చే స్త్రీ ఇంట్లో ఉండడం అనేది అదృష్టం. ఈవెన్ మా ఆవిడ కూడా అంతకుముందు నేను ఒక దోశ తినేటోడిని, 30 రూపాయలు ఒక దోశ తినేటోడిని, 6, 7, 8 అలా ఇంట్లో లవ్ అవుతుంది. కానీ నాలో కావాల్సినంత ఎనర్జీ ఉంది. ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు, నో ప్రాబ్లం, వితౌట్ ఎనీ ఇష్యూస్. అయితే రియల్గా నేను మాస్ కాదు. ఇంకో విషయం ఏంటంటే, నా పెళ్లి విషయంలో ఇంకో వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యారు, ఈశ్వర నాశారు. ఆయన నాకు ఈయనేమీ అడగట్లేదు, నా ముందు కూర్చున్నారు, ఈయనే అడగలేదు. అది మనకి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కావాలంటే స్టార్టప్లో చేయాలి, ఆ ఉద్దేశంతో. ఆయన అడిగారు, ఆయన కంపెనీ పేరు అర్థం కాదా, కానీ ఆయన కూడా ఆ రోజు యాక్సెప్ట్ చేసి కంగ్రాచులేషన్స్ ఆ రోజే చెప్తారు. ఇంకా ఆయన ఇంకా డిసైడ్ అయ్యలేదు, ఆయన చెప్తారు. వాళ్ళకు కూడా నా యొక్క కృతజ్ఞతలు. అండ్ ఫ్రెండ్స్, మీరు కూడా యాక్సెప్ట్ చేశారు. ఆయన ఎందుకంటే అందరితో డిస్కస్ చేస్తారు, నాకు విషయం తెలుసు. మేబీ తను మెంటల్గా ఫిక్స్ అయ్యి ఉండొచ్చు. అందరితో డిస్కస్ చేస్తారు. హరిఅంకుల్ అక్కడ నాకు హైదరాబాద్లో కలిశారు. ఆయన ఒక్క మాట చెప్పారు, బాబు నేను కలిశాను కానీ ఇది డెసిషన్ కాదు, మా ఫ్రెండ్ మనసులో ఏదైతే ఫిక్స్ అవుతాడో అదే చేస్తాడు. అది ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు, నన్ను కలవమన్నాడు ఫార్మాలిటీ. అసలు ఇది మామూలు విషయమే అని చెప్పడం జరిగింది. అయితే ఇదంతా అయిపోయింది. మొత్తం మీద వాళ్ళ అమ్మాయిని ఇవ్వడం జరిగింది. నాకు 2 కొడుకులు, వాళ్ళు డ్యాన్స్ కూడా చేశారు నాతో పాటు. హ్యాపీ. అయితే ఇంతగానే ఎక్కువ టైం తీసుకుని నేను ఇబ్బంది పడుతుంది సార్, వాళ్ళ చిన్నలాగా. నేనేంటంటే ఎక్కడికైనా వెళ్తే కొంచెం జోవియల్గా ఉండాలి, కొంచెం జోవియల్గా ఉండాలనుకుంటా. కానీ నాకు ఒక అర్థం కావట్లేదు, మాయ గారు జనరల్గా కూర్చొని ఉపయోగం రెడీ అయ్యారు అంటే ఏంటంటే ఆ శక్తి భగవంతుడు ఇచ్చాడు, అది మామూలు విషయం కాదు. మీకు ఆ శక్తి భగవంతుడు ఇంకా ఇవ్వాలని, మీరు మీ స్నేహితులతో మీ అర్ధాంగితో హ్యాపీగా కలకాలం గడపాలని, మీరు హ్యాపీగా ఉండి మనల్ని హ్యాపీగా ఉంచాలని, మా హ్యాపీనెస్ని మీరు తీసుకోవాలని, షేర్ చేసుకోవాలని మనస వాచ కర్మన భగవంతుని కోరుకుంటున్నాను. మా కుటుంబానికి ఆ భగవంతుడు ఇచ్చినందుకు చాలా సంతోషిస్తూ, నా హస్తసారం కూడా అంత మంచిది, అతని మనసు కూడా అంత మంచిది. ఈయనకి తోడు బుచ్చిరత్నం గారు, వాళ్ళిద్దరూ కూడా ఆది దంపతులు. అంటే వాళ్ళ పొగడ్త కాదు, మనందరం కూడా ఇక్కడ అందరం కూడా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నాం. లాస్ట్కి మన అందరికీ తెలిసిన విషయమే, సభాముఖంగా మరొకసారి అనుకోవడం అనమాట. అటువంటి పారదర్శనం ఇచ్చేసి బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నా స్నేహితుడు కుమారు వాళ్ళ ఫ్యామిలీకి నా యొక్క కృతజ్ఞతలు. అయితే మేము మా గురించి చెప్పుకోవాలనుకుంటే, చిన్నప్పటి నుంచి మేము కలిసి చక్కగా ఉండేవాళ్ళం. వాళ్ళు ఏంటంటే పంచపాండవులు అంటే, వీడు ధర్మరాజు అనేవాడు కుమారుని. ధర్మరాజు అంటే మరి మీకు తెలిసే ఉంటుంది, వాడు ఎంత జాగ్రత్తగా ఎంత చక్కగా మాట్లాడతాడో, వాడి మాటకు ఎవరు ఎదురివ్వకుండా ఆ విధంగా ఉండేవాళ్ళం. అలా 5 ఉండేవాళ్ళం. మరి వాళ్ళైతే ప్రెజెంట్ అయితే వెళ్ళారు. తర్వాత మేమేంటంటే కాన్వెంట్, వీళ్ళు స్కూల్ అయిపోయిన తర్వాత వీడు డిగ్రీకి వెళ్ళిపోయాడు. ఇంటర్మీడియట్ తర్వాత నేను బైపీసీ గ్రూప్లో మేము జాయిన్ అయ్యాం. కొంతమంది ఎంపీసీ గ్రూప్లో జాయిన్ అయ్యాం. అటెండ్ వచ్చిన తర్వాత ఏంటంటే మీరు స్కూల్ పెడతామని చెప్పేసి అనడం. ఆ స్కూల్కి ఏంటంటే మెయిన్ రవి ట్యుటోరియల్ అని ఒక ట్యుటోరియల్ని పెట్టారు. ఆ ట్యుటోరియల్ అని కుమార్ మేషారు, మన రవి మేషారు, తర్వాత రవి, రమణ్ రావు, తర్వాత రామలింగేశ్వరరావు, వీళ్ళు ముగ్గురు అయితే టీచర్ ట్రైనింగ్ అయ్యారు. వీళ్ళు మాత్రం టీచర్ ట్రైనింగ్ అయ్యారు. వీళ్ళు ముగ్గురు టీచర్స్ అయితే ఇంగ్లీష్ చెప్పిన మ్యాథ్స్ వాళ్ళకి కావాలి, ఇంగ్లీష్కి ఇంపార్టెన్స్. ఆ ఇంగ్లీష్ ఎవరు చెప్తారని చెప్పేసి చూసి అప్పుడు మన కుమార్ని సెలెక్ట్ చేస్తున్నారు. వీళ్ళు ట్యుటోరియల్ పెట్టినప్పుడు కూడా మన హై స్కూల్లోని వీళ్ళు మీట్ అయితే, అప్పట్లో నేను కూడా వీళ్ళతో పాటు మీట్ అయ్యాను. ఈ విధంగా ఆ రవి ట్యుటోరియల్ పెట్టడం, తర్వాత అంటే వీళ్ళు జాబ్స్ రావడం, వీళ్ళు వెళ్ళిపోవడం, రవి ట్యుటోరియల్ ఒకరు నడపడం. తర్వాత మేమిద్దరం ఒకటి అనుకునేవాళ్ళం చిన్నప్పటి నుంచి, ఉద్యోగంకి వెళ్ళకూడదు, స్వయం కృషి మీద ఆధారపడాలి, మన దగ్గర 10 మంది బతకాలి అని ఈ విధంగా ఆలోచిస్తూ వీడు ట్యుటోరియల్ పెట్టాడు. ట్యుటోరియల్ పెట్టినప్పుడు కూడా నాకు చెప్పాడు, ఏరా లేదా నేను మెడికల్ షాప్ కదా, నేను ఫార్మసీ ట్రైనింగ్ అయ్యాను, నేను మెడికల్ షాప్ పెడతాను అని చెప్పాను.
నేను ఫార్మసీలోని నేను మెడికల్ షాప్ పెట్టుకొని వీటి ట్యూటోరియల్ పెట్టుకొని తర్వాత ట్యూటోరియల్ స్కూల్ కింద మార్చి నానా ఇబ్బందులు పడి అప్పట్లో తల్లిదండ్రులు సపోర్ట్ లేకపోయినా స్వయం కృషి మీద ఆధారపడి ఈ ట్యూటోరియల్ని ఇంత స్థాయికి తెచ్చారు. ఈరోజు 1000 మంది స్ట్రెంత్ ఉన్నారు. అలాగే మంచి చెడు ఈ రెండు ఆలోచించుకుంటే ఎప్పుడు మేము ఏదో 2-3 డిస్కషన్లు పడుతుంటాం, కానీ ఎప్పుడు కలిసిపోతుంటాం. భార్యాభర్తలు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతుంటారు, అయితే ఎక్సెప్ట్గా డిస్కషన్లు పడుతుంటారు, ఆ విధంగా మేము 2-3 మాటలు అనుకున్నా ఒకవేళ అటు ఇటు చేతులు మారినా కలిసిపోయేవాళ్ళం. ఆ విధంగా అది లేదు, ఆ విధంగా చక్కగా ఉన్నాం ఇంతవరకును. అయితే కింద స్థాయి నుంచి తల్లిదండ్రులు సపోర్ట్ లేకుండా మా యొక్క దీని మీదే వచ్చి అలాగా ఈరోజు ఈ సొసైటీలో ఈ స్థాయికి రావటం భగవంతుడి దయ. ఓకే, అలాగే ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ 1 నుంచి 5 వరకు అయితే మేము కూడా మళ్ళీ చాలా ఊర్లు ఇంటర్మీడియట్ లోపు అయితే కుమారు పెళ్ళి చూసిన వాళ్ళం, ఈ సర్టిఫికేట్ చూసిన వాళ్ళం కూడా మేమే. పెళ్ళి ఫస్ట్ బడ్డపాడు మేము అందరం కలిసి బస్సులో వెళ్తే ఆ బస్సు నిండపోతే ఆ బస్సు నిండా చూసిన వాళ్ళం కూడా బస్సు వేస్తారు ఇలా. ఆ బస్సు అంతా నింపడానికి మాకు చాలా బాధపడ్డాం అప్పుడు. ఆ రకంగా చూసాం. తర్వాత కుమార్ అనేది 0తో మొదలయ్యి హీరోగా అయ్యాడు. ఆ జీరో అనేది కూడా మాకు తెలుసు. ఇప్పుడు ఇంట్లోన ఇది గచ్చుండేది కాదు. ఆవిడ పాపం అలాగే అలుకొని చాలా కష్టపడ్డారు. అయితే హీరో అవ్వడానికి ఒక్క రోజులో జరిగిన పని కాదు. కుమారు మాతో కలిపి ట్యూటోరియల్లో ఉండేవాడు, యువతలు ఈ పని చేసేవాడు, ఎన్నో రకాల కష్టపడి హీరోగా అయ్యాడంటే అతని యొక్క కృషి అనేది మనం అందరం కూడా చెప్పుకోవాలి. మేమందరం ఏంటంటే మాకు బాధ్యత లేదు ముందు నుంచి. మా ఫాదర్ జాబు, నేను ఒక్కరిని ఇక్కడ ఉండేవాడిను. ఆ ట్యూటోరియల్లో కలిసి మేము 4 కలిసి పెట్టాము. అయితే ఇప్పుడు ఈ 0 నుంచి హీరోగా వచ్చినటువంటి కుమారు సార్థక నామదేవుడు, అదేవిధంగా ధన్యజీవి, అదే రకంగా 3 రత్నాలు లాంటి బిడ్డలకి వచ్చారు. అలాగే కోడలు 2 అల్లుళ్ళు కూడాను ఆయన ముత్యాలు లాంటి వారు దొరికారు. అంతకంటే జీవితంలో మనం సాధించవలసిన డేట్ లేదు. పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా కుమారు ఉన్నాడు. అదే రకంగా ఆయురారోగ్యాలు ఇచ్చి అతను ఇంకా మంచి జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. నమస్కారాలు. షష్ఠపూర్తి సందర్భంగా మాట్లాడాలంటే కుమార్ మేషారు, అనసూయ దంపతులు. మా ఇంట్లో సీతమ్మ సీతయ్య. ఊర్లో అందరికీ కుమార్ మేషారు, అనసూయ దంపతులుగానే తెలుసు. ఊర్లో అంటే ఇంట్లో సీతమ్మ సీతయ్య. మా డాడీ ఏం చెప్పినా మా అమ్మ ఏం చెప్పినా మా డాడీ అంటారు అంటారు, ఎవరికి నచ్చింది చేస్తారు, ఆయనకి నచ్చింది. సో వాళ్ళ దాంపత్యం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇంకా అందరూ చెప్పినట్టుగా ఎన్నో కష్టాలను అనుభవించారు. ఎన్ని కష్టాలను అనుభవించినా, వాళ్ళు ఎన్ని కష్టాలను అనుభవించినా మమ్మల్ని అయితే నాకు తెలిసి ఊళ్ళో నేను ఎప్పుడు కష్టపడలేదు. అలా గటాన్ని అయిపోయాను. ఎక్కడ సంతోషంగా తప్ప బాధలు నాకేం లేవు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే అకాడమిక్స్ కుమార్ మేషర్ లబ్ధి అంటే అకాడమిక్స్లో స్ట్రాంగ్గా ఉండాలి. మనకు అంత లేదు, యావరేజ్, బిలో యావరేజ్. అలాగని ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదు. నువ్వు సంథింగ్ ఎల్స్ రా, నీ కేటగిరీ వేరు అని చెప్పేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించారు. అంటే చిన్నప్పటి నుండి చదివినా బీటెక్ వరకు మనం చదివిందేం లేదు. మన మీద నమ్మకం పెట్టుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్లో జాయిన్ చేస్తే సరే మరి తప్పదులే, ఇన్నాళ్ళు ఏదో ఆడాము పాడాము, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అయినా కష్టపడాము, జాబ్ కొడతామని ఆ టైం కష్టపడ్డాం అంతే. సో మాకైతే ఏం లోడ్ చేయలేదు. అట్ ద సేమ్ టైం మంచి బెటర్ ఆప్షన్ ఇచ్చారు మా ముగ్గురికి కూడా. మెయిన్ థింగ్ ఇక్కడే మా అమ్మకి ఏంటంటే, ఇందాక మా పెద్ద బావ గారు చెప్పినప్పుడు చిన్న బావ గారు చెప్పినట్టు అమ్మకి చిన్న భయం.
ఏంటి మరి అది పల్లెటూరు లేకపోతే ఇక్కడ ఇలాగే ఉంటే, లేదు లేదు బాగుంటుందండి అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఎక్కడ ప్రాబ్లం లేదన్నట్టుగానే లైఫ్ కూడా మా బాగాళ్ళు కూడా మా అక్కలు బాగా చూసుకోవడం అంతా చక్కగా జరిగింది. అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మా చిన్నాళ్ళు కానీ అందరూ కానీ ఏ అకేషన్ అయినా సరే మా నానమ్మలు మా తాతయ్యలు చూడండి వస్తారు, 3-4 కలిపి జంటలు అందరు 4 వస్తారు, 4 చేసుకుని వెళ్ళిపోతారు అందరూ. సో వాళ్ళ ఐకమత్యం చూస్తే మీరు అందరూ ఇన్స్పైర్ అవుతారు. ఎంతమంది చూసుంటారో తెలియదు కానీ అది ఎప్పుడైనా చూడండి 4 నానమ్మలు 5 నానమ్మలు అంటే కొంతమంది అలా నెంబర్ తగ్గిపోయింది, 3 మిగిలాయి ఇప్పుడు. లేదంటే అదో పెద్ద బ్యాచ్ గర్విడ్ నుండి వచ్చి దిగేది పొందూరు పలాస డిఎంఏకి దేనికో. సో అది బాగుంటుంది. ఇంకా ఆయన లైఫ్ స్టైల్కి వచ్చేసరికి చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడుతూనే ఉన్నారు. ఆయన లైఫ్లో మెయిన్ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయంటే మా అమ్మ కాకుండా ఈశ్వర సార్, నెక్స్ట్ పార్వతీ మంకులు, వీళ్ళందరూ కూడా ఏ అంకుల్ అండ్ ఈశ్వర సార్ రెండయ్య ఒకసారి మాట్లాడదాం అని చెప్పేసి ఒకసారి అలాగే డెసిషన్స్ తీసుకుంటారు, ఎలాంటి డెసిషన్ అయినా కూడా. అట్ ద సేమ్ టైం మా డాడీ చాలా వర్తీ ఏమంటారు సపోర్ట్ ఇచ్చారు. అదే మా పెద్దమాయ, కృష్ణమాయ, ఈశ్వరమాయ, మరి సూర్యమాయ వీళ్ళందరూ కూడా మరి లేనందుకు మా అమ్మ ఎంత బాధపడుతుందో వాళ్ళు కూడా ఉంటుంటే ఈ సందర్భంలో చాలా సంతోషపడేవారు. సో మరి ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఏం చెప్పాలి కావట్లేదు. మా పెద్దత్త లైన్లో ఉన్నారు, మాట్లాడతారంట, లైన్లో ఉన్నారు. కుమార్ హలో, మీరు మంచి మనస్సు ముందు నుంచి. అప్పుడు మీకు అంత ఇది లేకపోయినా మేము మా అమ్మాయిని ఎందుకు చూసిచ్చా? మీరు అలాంటి మనస్తత్వం, మీరు మీ కాలుతో మీ స్వశక్తితో ఇంత పైకి వచ్చారు, చాలా పైకి వచ్చారు. మీరు ఇటు కన్నవారిని అటు అత్తవారిని కూడా అనసూయ కూడా మీకు చేదోడు వాదోడుగా ఇంత బాగా ఇద్దరు వచ్చారు. ఇంకా ముందు ముందు ఇంకా బాగా ఉండాలి, ఇంకా బాగా ఉన్నతంగా ఎదగాలని నా కోరిక. నేను రాలేకపోయినందుకు చాలా బాధపడ్డాను. అను నా చేతుల మీద పెరిగినందుకు నేను చాలా గర్విస్తున్నాను. నేను సుఖ సంతోషాలతో వద్దిలేను నాన్న. నువ్వు అను అదేవిధంగా వీళ్ళతో పాటు ఇంకొంతమంది బెటాలియన్ ఉంది మా డాడీకి మా అమ్మగారికి కూడా. మా స్కూల్లో టీచర్స్ 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుండి చేస్తూ కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ బెటాలియన్ కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది, మీరు చూసి ఉండుంటారు వాళ్ళు తెచ్చిన సార్. సో అది కూడా మంచి స్ట్రెంత్ మా డాడీకి. అలాగే ఈశ్వర సారు ఇంకా అందరూ కూడా చాలా ఉన్నాయి. చచ్చిపోతే కార్యక్రమం ఎంత ఘనంగా జరగడానికి మీ అందరి సహకారం ఎంతో ఉంది. అందుకని మీ అందరికీ ఇద్దరిది కలిసికట్టుగా కష్టపడి ఈరోజు ఈ స్థానంలోకి వచ్చారు. వాళ్ళు ఎంత కష్టపడినా మాకు ఇంత కూడా కష్టం తెలియకుండా పెంచారు. సో కాకపోతే ఇన్నాళ్ళు కష్టపడి పెంచినా వాళ్ళ కోసం వాళ్ళు టైం స్పెండ్ చేయలేకపోయారని నేను అనుకుంటున్నా. ఇక మీదట నా కోరిక ఏంటంటే ఇక మీదట వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే మేము ఈరోజు చాలా బాగున్నాం, మా ముగ్గురు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరిద్దరు మీ ఇద్దరి గురించి ఆలోచించండి, ఇద్దరితో టైం స్పెండ్ చేయండి. కూతురు అభిమానం రైట్. అట్లాగే జవహర్ గుప్తా కుమార్ మేషాతో నాకు ఇంచుమించు 15 సంవత్సరాలు బట్టి స్నేహం. నాకన్నా 1 సంవత్సరం జూనియర్ అతను. ఎంత మంచివాడంటే ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా
తెలియకపోతే అంటే ఇప్పుడు కాదు, ఒకప్పుడు ఎవరు ఏంటి ఎలాగా ఏంటి అని అడిగేవాడు. నాకు తెలిసింది నేను చెప్పేవాడిని. ఆయన ముఖ్యంగా పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి ఉన్నత స్థానంలో ఉండాలి. నలుగురు ఉన్నత స్థానంలో ఉంటేనే ఆ ఉపాధ్యాయునికి ఎంతో గర్వంగా ఉంటారు. సొంత పిల్లలు ఎలా ఉన్నా లేకపోయినా మా దగ్గర చదువుకున్న పిల్లలు ఉన్నత స్థానంలో చూడాలని ప్రతి ఉపాధ్యాయుడు కోరుకుంటాడు. అదేవిధంగా కుమార్ కూడా ఫ్రెండ్ కుమార్ మాస్టర్ షష్ఠి పూర్తి కార్యక్రమం చక్కగా జరిపించినటువంటి వాళ్ళ పిల్లలు వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. అయితే నేను 1984లో పొందూరు వచ్చానండి. పొందూరు వచ్చిన తర్వాత మొట్టమొదట రవిమేషాలు నాకు ఫ్రెండ్. ఆ తర్వాత ఏమో అలాగే టీచర్ ట్రైనింగ్, ఆ తర్వాత ఏమో ట్యూటోరియల్కి ముగ్గురికి జాబ్లు వచ్చాయి. అప్పుడు ఆ జాబ్లు వచ్చినప్పుడు అందులో ఖాళీ లేకున్నప్పుడేమో నేను జాయిన్ అయ్యాను కొన్నాళ్ళు. అప్పుడు కుమార్ మాస్టర్తో నాకు పరిచయం. ఆ విధంగా ఇప్పటికి 40 సంవత్సరాలు బట్టి కుమార్ మాస్టర్తోనేమో నా ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది. అయితే నా గర్వకారణం ఏంటంటే నాకు పొందూరు వచ్చినప్పటికీ ఒక్క ఫ్రెండ్ కూడా లేరండి. నేను ఇక్కడ చదవలేదు, నాకు ఎవరూ తెలియదు. అలాంటిది మొత్తం మంచి ఫ్రెండ్ సర్కిల్ అనేది రౌండర్ మాస్టర్ కానీ, జవహర్ మాస్టర్ కానీ, లేకపోతే పార్టీసం, వీళ్ళందరూ కూడా నాకు మంచి ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడి వీళ్ళందరితో ఉండడం వలన నా తాలూకా ఉన్నాను నేను కూడా మంచి బాగా. అది మాత్రం 90% అండి. అంటే మా మెయిన్ ఏంటంటే చెప్పకూడదు, ఇప్పుడు అది ఒప్పుకోండి, అది ఇప్పుడు చెప్పకూడదులేండి. మొత్తం మా పన్న చూసారా, ఎంతవరకు కూడా మా గురించి కష్టపడ్డారు, మా నాన్న మా గురించి కష్టపడ్డారు. ఇక్కడ నుంచి పిల్లల గురించి మనం కష్టపడాల్సిన పని లేదు. కాబట్టి ఇక్కడ నుంచి కుమార్ మాస్టర్ అంశం గారు చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను. చేద్దామన్నాడు. పెద్ద పాపని జిఎంఆర్లో ఇంజనీరింగ్ చదివించాడు, జిఎంఆర్ కదమ్మా. తర్వాత రెండవ పాపని రాజమండ్రి మెడికల్ కాలేజీలో డాక్టర్ కోర్స్ చదివించాడు, బిహెచ్ఎంఎస్ డాక్టరు. ఇక అబ్బాయి ఒకళ్ళే వెతికి చేశాడు, అల్లుళ్ళిద్దరూ కూడా సాఫ్ట్వేర్. ఇక కోడల గురించి చెప్పాలంటే అమ్మాయి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంటెక్, బీటెక్ చదివి ఎంటెక్ ఎక్కడండి ఏయూలో బీటెక్ చదివి విజ్ఞాన యూనివర్సిటీలో ఎంటెక్ చదివింది. ఈరోజు కొడుకు కోడలిద్దరూ కూడా మన హెచ్ఎల్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఒక ఫ్యాకల్టీగా అక్కడ పనిచేస్తున్నారు. అంటే కుటుంబం అంతా కూడా సరస్వతి నిలయం. ఆ సరస్వతి మాట దండిగా ఈ కుటుంబానికి పూర్తి ఆశీర్వచనం ఇచ్చింది. అంటే నేను అనుకున్నాను ఇంగ్లీష్ అనేది తిన్నుండే స్టార్ట్ అయింది కుటుంబం అనుకున్నాను. వీళ్ళు బుల్లునాన్న కూడా తెలుగు మాటలు తక్కువ, ఇంగ్లీష్ మాటలు ఎక్కువ ఆడి మనం చాలాసేపు ఎంజాయ్ చేశాడు. సరే, ఈ కార్యక్రమంలో భాగంగా ఇంతసేపటి నుంచి మా అందరికీ ఇంత ఉత్సాహాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. మా ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చేసిన మా కుటుంబ సభ్యులందరికీ, స్నేహితులందరికీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు సూపర్ హీరోస్ ఇక్కడ మా అమ్మ డాడీ, వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్ని రోజులైనా మాట్లాడుకోవచ్చు, ఎంతమంది మాట్లాడినా ఎన్ని రోజులైనా మాట్లాడుకోవచ్చు. బ్లాక్ అయిపోయింది. అయితే మేము చిన్నప్పటి నుంచి నా విషయంలో ఎస్పెషల్లీ ఇలా చిటికలో ఏది కావాలంటే అది, ఏది కావాలో నీకు ఇది కావాలా ఓకే తీసుకో, ఇంకా ఇది కావాలా ఓకే తీసుకో, ఎప్పుడు ఏమి అలానే పెంచారు. వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో మాకు తెలియనివ్వలేదు. ఎక్కడో రాజమండ్రిలో చదువుకున్నా కూడా నెలకు ఒకసారి ఇంటికి ఎవరు వస్తారండి, ఎక్కడో ఏడు మిస్ అయ్యేవాళ్ళు అనమాట. మేము వాళ్ళని కానీ వాళ్ళు మమ్మల్ని కానీ. ఇప్పటికీ కూడా హైదరాబాద్లో ఉన్నారా, 2 నెలలు అయిందా, వచ్చేయండి అమ్మా వచ్చేయండి, పండుగ ఉందా వచ్చేయండి, ఫంక్షన్ ఉందా వచ్చేయండి, అలానే ఉంటుంది. అయితే అందరూ డాడీ గురించి చాలా చెప్పారు. డాడీ ఎంత బయటకు కనిపిస్తున్నారో ఆ వెనక అమ్మ సపోర్ట్ అంతకన్నా ఎక్కువ ఉంటుంది. అమ్మ లేకపోతే డాడీ లేరు, డాడీ లేకపోతే అమ్మ లేదు. వాళ్ళిద్దరు బయటకు ఎన్ని తిట్టుకున్నా చివరికి ఒకే మాట మీద ఉంటారు. వాళ్ళిద్దరు అంకుల్ ఆంటీ లేకపోతే ఇంకా వీళ్ళిద్దరు అసలు లేరు.
వాళ్ళ ఈ జర్నీలో చెప్పుకోవాలంటే చాలామంది ఉన్నారు. మొట్టమొదటిసారి చెప్పాలంటే మారుతీస్ అంకుల్, వాళ్ళ అమ్మ నాన్న, ఆ తర్వాత అంకుల్, వాళ్ళ చిన్నాన్నలు, మా తాతయ్యలు, నానమ్మలు, అలాగే మా మావయ్యలు, మా నలుగురు మావయ్యలు, మా అత్త, మా చిన్నాన్న, వీళ్ళందరి తర్వాత కూడా మా స్టాఫ్, మా ఈశ్వర సార్, వీరందరూ కలిస్తేనే మా కుటుంబం అవుతుంది. మేము ఏదైనా ఫంక్షన్ అంటే ఇంకా అందరూ ఇలా లిస్ట్ రాసుకుని వీళ్ళందరూ ఉండాల్సిందే అనమాట. ఏ ఒక్కరు లేకపోయినా అది మా ఇల్లు కాదు. సో అందరూ ఈరోజు ఇక్కడ ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మీకోసమా? నాకు ఇలాంటి ఒక భర్తని వెతికి ఇచ్చినందుకు సభాముఖంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. సభగా వెనకన చిరాకు. ఓకే, అందరికీ అలాగే మేము ఒకరి ఇంటికి వెళ్ళి ఇంత మంచి పేరు తెచ్చుకున్నామంటే దాని వెనక మేము మా అత్తవారి ఇళ్ళల్లో ఈ పిల్లలు ఇంత మంచి వాళ్ళు అని చెప్తున్నారంటే దానికి వెనక ప్రధాన కారణం వాళ్ళ పెంపకమే. వాళ్ళు ఫస్ట్ చేసేది ఎవరైనా వచ్చారంటే రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళని చక్కగా నవ్వుతూ పలకరించాలి, మంచినీళ్ళు ఇవ్వాలి. నాకు తెలిసి మా అమ్మకి మా పెద్దత్త నుంచి వచ్చిందేమో. మా పెద్దత్త మా అమ్మకి నేర్పితే మా అమ్మ మాకు నేర్పింది, అలాగే మా డాడీ. ఇదే మేము నేర్చుకున్నాం, ఇదే ఫాలో అవుతాం. వాళ్ళలాగా మేము కూడా బెస్ట్ కప్పులన్నీ తెచ్చుకోవడానికి కొంచెం ట్రై చేస్తాం. థ్యాంక్ యూ అందరికీ. మా ఈ షష్ఠి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా చిన్నాన్నలు, మా పిన్నులు, అలాగే మా అన్నదమ్ములు, అట్లాగే మా అత్తవారి తరఫున ఉన్నటువంటి మా బావమరుదులు, అట్లాగే వారి తాలూకా కుటుంబం, అలాగే మరి మా ముగ్గురు పిల్లల తాలూకా అత్తవార్లు, అట్లాగే మా స్నేహితులు, మా ఈశ్వరరావు, అలాగే మా ఉపాధ్యాయులు, మిత్రులు, ఆప్తులు అందరికీ కూడా పేరు పేరున పెద్దలందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ కూడా దీవెనలు. మరి మాకు ముగ్గురు పిల్లలైతే మా తమ్ముడికి ఒక కూతురు, మరి ఆ పిల్ల కూడా మా పిల్లే. మా పిల్లలు కూడా మా బాబు అయితే సంతోషి అని పిల్లడు, చెల్లి అని పిలుస్తాడు. మరి అట్లాగే మా ప్రసాద్ సంతోషి, అలాగే ఇంకెవరైనా పేరున మర్చిపోయినా సరే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు భగవంతుడు అష్టైశ్వర్యాలు ఇచ్చాడు. అంటే ధనము, ధాన్యము ఇవే కాదు. ఎలా అంటే మంచి అమ్మానాన్నలకు పుట్టామండి. నిజంగా మంచి జన్మ ఇచ్చారు తల్లిదండ్రులు. వీలైనంత వరకు అంటే ఏదో సత్యహరిశ్చంద్రులంత గొప్ప వాళ్ళని కాదు, కానీ అబద్ధం ఆడకూడదు, జెన్యూన్గా ఉండాలి, మంచిగా ఉండాలి అని చెప్పేసి మంచి బుద్ధులు నేర్పినటువంటి తల్లిదండ్రులకు పుట్టడం నిజంగా అదృష్టం. అలాగే మా నాన్నగారు ఆ కుటుంబంలో పెద్దవారు, మాచర్ల వారి కుటుంబంలో. మా నాయనమ్మ ఎప్పుడు కూడా ఒకవేళ సచ్చిట్టి అంటే తప్పు, కృష్ణ చిట్టి అంటే తప్పు, పెద్ద చిట్టి, చిన్న చిట్టి, బుల్లాన్న, చిన్నాన్న, పెద్ద చిన్నాన్న, చిన్న చిన్నాన్న తప్ప పేర్లు పెట్టి పిలవకూడదని చెప్పేది నాయనమ్మ. చిన్న తక్కువ చదివైన రామాయణ మహాభారతాలు చదివేది ఆమె. మంచి బుద్ధులు. ఆమె ఒడిలో నేను పడుకునేవాడిని. అట్లాగే మేము పుట్టేసరికల్లా ఇంకా ఊహ తెలిసేసరికి మా ఇంట్లో దొంగలు పడ్డం, అగ్రహారంలో దొంగలు పడ్డం, అన్ని రకాలుగా ఏవీ లేక దొంగలు దోచుకోవడం జరిగింది. అప్పుడు నేను ఏడుస్తూ ఉన్నానట. మా అమ్మ చెప్పేది పప్పు బువ్వ అని. ఆ పప్పు బువ్వ ఉండక వాళ్ళు పెట్టలేక పాపం వాళ్ళు ఏడ్చే రోజులు కూడా ఉన్నాయి. మరి వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మా నాన్నగారు ఎంత కష్టపడ్డారో, మా అమ్మగారు ఎంత కష్టపడ్డారో. ఒక పూటే వంట, దాన్నే 3 పూటలో 4 పూటలో పంచుకొని తినేవాళ్ళం. ఒక గుడ్డుని 4 ముక్కలు చేసి తినేవాళ్ళం. అట్లాగే ఎక్కడో నీళ్లుంటే ఆ చిరిగిపోయిన రేకలు వాటిని కుట్టుకొని చిరిగిపోయిన చొక్కాలు, ప్యాంటులు, అట్లాగే చెప్పులు లేకుండా, ఒకవేళ చెప్పులున్నా అరిగిపోయిన చెప్పులు, ఇట్లాంటి పలకైతే ఒక
3 ముక్కలు విరిగిపోతే ఒక దండి పట్టుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. అలాంటి ఆకలి అనేటువంటి బాధ ఉండేటప్పుడు నాకు నా స్నేహితుడు పార్వతీశం కలిశాడు. వాడి దగ్గర నీ దగ్గర పావలా ఉందా, మేము ఎక్కడ కలిసేవాళ్ళంటే మన ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది ఇక్కడ, జోగారావు బడ్డీకి ఎదురుగుండా ఉండేది ఎంఆర్ఓ ఆఫీస్. అక్కడ రంగు లాంటిది ఉండేది, తాలూకా ఆఫీస్. ఆ తాలూకా ఆఫీస్ దగ్గర కూర్చొని మా కష్ట సుఖాలను పంచుకునేవాడు. వాళ్ళకి వాళ్ళ అమ్మా నాన్న మంచి ఫుడ్ పెట్టేవారు, పాలన్నం, ఏ రకరకాల కూరలు గట్రా మా ఇంట్లో ఉండేవి కాదు. వాళ్ళ అమ్మా నాన్నలకి నేను పెద్ద కొడుకుని, అలా చెల్లెళ్ళందరికీ వాళ్ళ తమ్ముళ్ళకి అందరికీ కూడా నేను పెద్దనేని. అంటే మా స్నేహితులు ఎప్పుడు కూడాను ఎక్కడో బయట రోడ్డు మీద కలిసి రోడ్డు మీద విడిపోయేటటువంటి స్నేహితులం కాదు. కుటుంబంతోనే స్నేహబంధం, తల్లిదండ్రులతోనే స్నేహబంధం. అంటే పిల్లలకు మేము వెళ్ళామంటే తల్లిదండ్రులతోనే మాకు అటాచ్మెంట్, వాళ్ళ పిల్లలు మేము కూడా. కాబట్టి అలాంటి టైంలో, ఆ కష్టాల టైంలో, ఆ బాధల టైంలో, ఆ కూరలు లేని టైంలో, ఆ బియ్యం లేని టైంలో మా నాన్నగారు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఇంటి దగ్గర అమ్మకి చెప్పకుండా వెళ్ళిపోయారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకొని వచ్చారు. వచ్చిన తర్వాతను ఆయనకి ఎందుకో సెప్టిక్ అవ్వడం జరిగింది, పని చేయలేకపోయేవారు. మా అమ్మ మెడలో ఉన్నటువంటి వస్తువుని ఇక్కడ బల్లా అప్పలస్వామి గారు అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు, ఆయన దగ్గర తాకట్టు పెట్టింది. మా అమ్మే వెళ్ళి తాకట్టు పెట్టింది, బియ్యం తెచ్చింది, వంట చేసింది. అలాగే మా నాన్న పని చేస్తూ ఉంటే మా అమ్మ వెళ్ళి ఆ పనులు దగ్గరుండి చేయించి, నేను మా అమ్మకు తోడుగా వెళ్తే ఒకసారి బస్ తప్పిపోతే తన ఒడిలో నేను పడుకుంటే ఆ వస్తువులు గట్రా జాగ్రత్త పెట్టి, అంటే అదంతా ఒక్కసారి తలంచుకుంటే ఇన్ని బాధలు అనుభవించామా అని ఒకసారి అయితే అనిపిస్తుంటుంది. చాలా ఇబ్బందులు అయితే ఆ అమ్మా నాన్నలు ఉండేటప్పుడు జరిగేది. అప్పటికి మా నాన్న పెద్దవారు కాబట్టి వాళ్ళ తమ్ముళ్ళు కూడా చిన్నవాళ్ళు, వాళ్ళ కుటుంబం కూడా చూడాలి అనే తాపత్రయం నాన్నకి ఎక్కువగా ఉండేది. సో ఆ విధంగా ఏది చేసినా వాళ్ళ తమ్ముళ్ళు కూడా నాన్నకి అంతే వెయిట్ ఇచ్చారు. అలాగే వాళ్ళ పని విషయంలో, అంటే వాళ్ళ తమ్ముడు అంటే ఒక చిన్నాన్న కంపెనీలో చేశారు, ఇంకో చిన్నాన్న బంగారు పని చేసేవారు. వీళ్ళు వెళ్ళి తోడుగా ఒకరికొకరు ఉండడం. కొన్నాళ్ళ పాటు ఆయన వెళ్ళి అక్కడ ఉండిపోతే మా అమ్మ మమ్మల్ని పెట్టుకొని మా ఇంట్లో ఉండడం. ఒకరోజైతే మా నాన్న క్యాంప్ వెళ్ళి ఎన్నో రోజులు రాకపోతే మా అమ్మ తలకు స్నానం చేయలే. తలకు స్నానం చేస్తే భర్త బయటికి వెళ్తే తలకు స్నానం చేయకూడదు అనేది ఆవిడకి ఎందుకో మనసులో ఉంది. సో తలకు స్నానం చేయలే. ఎవరో వచ్చి ఏమో నీ జుట్టు అలా తయారైందంటే, లేదు మా ఆయన క్యాంప్ వెళ్ళారు అందుకే నేను తలకు స్నానం చేయడానికి. తప్పమ్మా, ఆ వెళ్ళిన రోజు అయితే తలకు స్నానం చేయకూడదు, కానీ తర్వాత చేసుకోవచ్చు, తప్పులేదు, స్నానం చేసుకుంటే ఆ రోజే మా అమ్మ స్నానం చేసింది. మమ్మల్ని కడుపులో పెట్టి పెంచి పెద్ద చేసింది. మరి ఆమె పెట్టినటువంటి తిండి ఒక పూటది 3 పూటలైనా సరే ఆరోగ్యంగానే బ్రతికాం. ఆ రోజుల్లో బాగానే పెంచింది మమ్మల్ని, నన్ను, మా అక్కని, మా తమ్ముడిని. పెంచాక ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయింది, మంచి టీచర్స్ దగ్గర చదువుకున్నాం, మంచి ఉపాధ్యాయులు. వాళ్ళు చెప్పినటువంటి విద్య వల్లనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. అలాగే హై స్కూల్కి వెళ్ళాక అప్పుడు కూడా మంచి ఉపాధ్యాయుల దగ్గర చదువుకోవడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పొందూరులోనే చదువుతున్నాం, మంచి లెక్చరర్స్. ఇదంతా ఒక ఎత్తు అయితే, స్నేహితులు అనేటువంటి వాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే జీవితం ఒక రకంగా ఉంటుంది. మంచి స్నేహితులు అంటే యాక్చువల్గా చెప్పాలంటే, నేను పెద్ద తెలియదు, నా ముందు కూడా మా ఫ్రెండ్ రమేష్ ఉన్నాడు. మేము యావరేజ్ స్టూడెంట్స్ యాక్చువల్గా చెప్పాలంటే. వీళ్ళు చదువుకుండేవారు, బాగా చదువుకుండేవారు. అలాగే మాకంటే చాలా తెలివైనటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళెవరు ఎక్కడ లేరు, యాక్చువల్గా వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటున్నారు. సో ఆ యావరేజ్ స్టూడెంట్స్ అయినటువంటి మేము పొందూరులోనే స్థిరపడడం జరిగింది. మరి ఆ విధంగా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీకి వెళ్ళడం జరిగింది. గర్విడిలో ఉన్నాను. మా చిన్నాన్నలు, మా పిన్నిళ్ళు, నాకేంటంటే చిన్నప్పటి నుండి మా చిన్నాన్నలు పిన్నిలతో నాకు ఒక అటాచ్మెంట్, ఫ్యామిలీతో అటాచ్మెంట్. నన్ను పెద్దబాబు అని చెప్పేసి, మరి మా అక్క ముందైనప్పటికీ నాతోనే ఎక్కువగా, నేను వాళ్ళతోనే, వాళ్ళు నాతో మమేకం అవ్వడం వల్ల మా పిన్నులన్నా మా చిన్నాళ్ళన్నా ఇప్పటికీ నాకు వాళ్ళంటే ఇష్టం. అలాగే నేనన్నా వాళ్ళకి ఇష్టం. వాళ్ళు లేకుండా మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరగదు. కాబట్టి వాళ్ళతో అటువంటి అటాచ్మెంట్. తీరా డిగ్రీ అయింది. మరి స్నేహితులతో మా రమణరావు, రామలింగేశ్వరరావు, అట్లాగే రవి, నా పేరు రాజా రవిచంద్ర కుమార్, ఆ రాళ్ళు కలవడం, ఏం చేస్తే బాగుంటుంది అనుకోవడం, ఎలాగా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఎలా బ్రతకాలనుకోవడం. అప్పుడు ఒక పొందూరులో ద ఫస్ట్ నేమ్డ్ ఇన్స్టిట్యూషన్ రవి ట్యూటోరియల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎన్నో వందల మంది పిల్లలు
ఎన్నో వందల మంది పిల్లలు మా దగ్గర చదువుకోవడం జరిగింది. ఆ విధంగా ఆ టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చినాక మేము చిన్నపిల్లలం, మా చుట్టూ లంగావాణి వేసుకుని పెద్ద అమ్మాయిలు, అందమైనటువంటి అమ్మాయిలు మా ముందు ఉండేవారు. కానీ ఏనాడు కూడా మనసు చెల్లించలేదు. ఆ పిల్లలకు కూడా మేమంటే భయం అంతే. ఆ చిన్న వయసులో కూడా తప్పు చేయకుండా, ఎవరి చేత వేలు చూపించుకోకుండా ఆ ట్యుటోరియల్ రన్ చేయడం జరిగింది. మరి నాకు 1988 ఏప్రిల్ 8వ తారీఖున నా భార్య నా జీవితంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. మరి మనకు ఒక ఏదో శ్లోకం ఉంది ఏంటంటే, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభాని. ఈ 4 క్వాలిటీలు నిజంగా చెప్పాలంటే నా భార్యకు ఉన్నాయి. ఆవిడ ఎంత దొడ్డ ఇల్లాలంటే నేను నిజంగా చెప్తున్నానండి, అంటే ఆవిడకి నేను చాలా బాధలు పెడుతున్నాను కూడా. ఎలాంటి బాధలు ఉంటాయంటే, నేను తీసుకున్న నిర్ణయానికి ఆవిడకి సంబంధం ఉండదు. నా ఓన్ డెసిషనే తీసేసుకుంటాను. ఏదో మాట వరుస చెప్తానంతే. ఆవిడ ఎంతో బాధపడుతుంటుంది. ఒకరోజు 10 మంది మా ఇంటికి తీసుకొచ్చేస్తాను. టీ పెట్టి అనసూయ అన్నాను. ఇంట్లో టీ గుండ లేదు. ఏం చేస్తుంది? పెరట్లో నుండి పక్కింటికి వెళ్ళి టీ గుండ తెచ్చి టీ పెట్టి ఆ తర్వాత చెప్తుంది వాళ్ళు వెళ్ళిపోయాక, ఇంట్లో టీ గుండ లేదండి, 10 మందిని తెచ్చారు అని. అలాగే ఎప్పుడైనా సరే అక్కడ అలాగే తెస్తూ ఉంటే ఆవిడ వండి పెట్టడం, అట్లాగే తన అత్తమామల్ని చూసుకోవడం. మా పిల్లలు అన్నారు కదా, వాళ్ళని నేనేదో చూశానని, కానీ యాక్చువల్గా చెప్పాలంటే నేనేనాడు నా పిల్లల కోసం టైం స్పెండ్ చేయలేదు. కారణం ఏంటంటే 8 గంటలకల్లా మా ట్యూటర్లు స్టార్ట్ అయిపోయేది. ఆ 8 గంటల వరకు దుకాణం మీద పనిచేసేవాళ్ళం. ఆ తర్వాత 5 గంటలకల్లా ట్యూటర్లు అయిపోయాక మా ఫ్రెండ్ భారతదేశం షాప్కి వెళ్ళి వాడి దగ్గర కొంతసేపు కూర్చొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ దుకాణం మీద 10, 11, 12 వరకు పనిచేయడం. ఇలాగ నేను పెట్టేటువంటి ఆ నవాసారం పొగ, బొగ్గులు పొగ, ఆ యాసిడ్ పొగలతోనే నా పిల్లలు ఆ అన్నం తింటున్నప్పుడే నేను ఆ పొగ పెట్టేవాడిని. మరి అలాగ వాళ్ళని నేనైతే మా వేణిని నేను చూస్తే ఇప్పటికీ అనిపిస్తుంది. తను ఇప్పుడు మా మనవరాళ్ళు చూస్తున్నాను, ఆ అమ్మాయే లేచి, ఆ అమ్మాయే నడుచుకొని, ఆ అమ్మాయే బంగురుకుంటూ నడుచుకుంటూ వెళ్ళే విధానం ఇప్పటికీ నాకు గుర్తుంది. ఎందుకంటే మొదటి అమ్మాయి కాబట్టి. సో తను ఎత్తుకొని బయటికి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి అప్పుడు లేదు, అవకాశం లేకపోయింది. ఎందుకంటే అమ్మా నాన్నలు చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే, నువ్వు బ్రతుకు అన్నారు. నువ్వు బ్రతుకు అంతే. అంటే పక్షులు ఎలాగైతే, జంతువులు ఎలాగైతే పిల్లల్ని కని పెద్ద చేశాక వాటిని వేరేగా పంపిస్తాయో అట్లాగే మమ్మల్ని పంపించారు. అలా పంపించడం వల్ల ఇక్కడ మా మామయ్య ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మా మామయ్య అంటారు, నేను కుమార్ మహేశ్వర్ మామయ్యని అని చెప్తారు. అలాగే మా నాన్నగారు కూడా కుమార్ మహేశ్వర్ నాన్నగారిని అని చెప్పేసి చెప్పినటువంటి రోజులు అవి రావడం జరిగింది. కాబట్టి నిజంగా వాళ్ళు నన్ను ఆ విధంగా ఇండిపెండెంట్గా బ్రతకడానికి నాకు ఒక అవకాశాన్ని చూపించడం వల్ల, అవసరం అంటే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటాం. ఆ అవసరానికి ఎంతో కష్టపడితే నా పక్కన కూర్చొని నేను పట్టీలు చేస్తుంటే ఆ పట్టీలు రింగులెక్కించి ఆ పూజలు కరిగేసి అంటించేటటువంటిది నా భార్య. నేను శంకరాభరణాలు చేస్తుంటే ఆ యొక్క దండలు అంటించి నేను వచ్చేసరికల్లా ఆమె ఇంటి దగ్గర రెడీ చేసి ఉంచడం. అలాగే ఏ పని చేసినా అరే నా భర్త ఒక్కడే కష్టపడుతున్నాడని చెప్పేసి నాతో పాటు తను కూడా ఉండి ఆ యొక్క చేదోడు వాదుడుగా ఈ రోజు వరకు కూడా ఉండడం. ఆమె పడ్డ బాధలు నాకు తెలుసు, కానీ అన్ని బాధలు పడినా నేను ఆవిడని బాధ పెడుతూనే ఉంటాను. ఎందుకంటే తన మనసుకు తగ్గట్టుగా నేను ఏ పని కొన్ని చేయలేకపోయానేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ మరి తప్పదు. కారణం ఏంటంటే నా దాన్ని ఏమంటారు, పుట్టుకతో వచ్చింది పుడకలతో పోదని, ఆ పుట్టుకతో వచ్చిన కొన్ని గుణాలు. కానీ అలాగని చెప్పేసి నాకు తెలిసినంత వరకు తప్పు జరగలేదు. సో ఆమెకి నేను చేసినటువంటి ఏదైనా పొరపాటు ఉంటే సభాముఖంగా కూడా నేను చెప్తున్నాను, సారీ అనసూయ. కాకపోతే నిజంగా ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ నైస్ వైఫ్. మంచి భార్యని మా అమ్మ నాన్నలు నాకు వెతికిచ్చారు. అట్లాగే మా అత్తమామలు ఆమెను కనీసం నాకు ఇచ్చారు. సో వాళ్ళకి వీళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంత మంచి చక్కనైనటువంటి సంతానాన్ని ఇచ్చినటువంటి ఆమెకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అష్టైశ్వర్యాలు అని చెప్పేసి అనుకున్నాం కదా, ఏంటి అష్టైశ్వర్యాలు అంటే
ఇలా పడుకుంటే నిద్ర పట్టేస్తుంది, నిద్రకొక్కలే నిద్ర పడుతుంది. అట్లాగే మంచి భార్య, మంచి పిల్లలు, మంచిగా అంటే చెప్పాను కదా, అమ్మ దగ్గర ఉండేటప్పుడు ఈ పూట ఉండేది 3 పూటలు ఉంచుకొని తినే రోజులు అవి. కానీ ఏ పూటకు ఆ పూటే వండి పెట్టేటటువంటి భార్య, వేడి వేడి అన్నం, వేడి వేడి నాకేం కావాలంటే అది, ఎప్పుడు కావాలని నాకు అంటే నేను ఇంటికి వచ్చానంటే తను ఏడుపు అవుతాడు, ఏం తింటాడు అనేటువంటి ఆలోచన తనకి ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు ఇంటికి వస్తాడు, ఎందుకంటే ఆ రోజు మా అమ్మకి కన్నవారు పక్కిళ్ళే, కానీ ఏనాడు కన్నవారింటికి మా అమ్మ వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండేది. అన్నం బియ్యం లేకపోయినా ఏ లేకపోయినా ఇంట్లోనే ఉండేది తప్ప పక్కింటికి వెళ్ళి అప్పు తేవాలన్నటువంటి ఆలోచన మా అమ్మకి లేదు, మా నాన్నకి లేదు. అలాగే ఉండేవారు అన్నమాట, అంత కష్టపడేవారు. అలాగే నా భార్య ఏనాడు కూడా ఎంతమంది పక్కనున్నా, ఎంతమంది స్నేహితులున్నా, అగో ఇప్పుడైనా వెళ్ళాము అంటే పారదీశ ఇంటికే. మరి అలాగే ఒక ఇంటికి వెళ్ళడం కానీ, ఆ పక్కింటికి వెళ్ళడం కానీ, ఎదురింటి వాళ్ళతో మాట్లాడడం కానీ ఏముంటుంది, ఆ 4 గోడల మధ్యనే హౌస్ అరెస్ట్ అనమాట. తను ఉంటుంది తప్ప బయటికి వెళ్ళదు. మరి ఎప్పుడు ఇంటికి వస్తాడా భర్త, అతనితో మాట్లాడదామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళను, ఎంతో లేట్ అవుతూ ఉంటుంది. పాపం ఇంటికి రాగానే తన యొక్క ఆ ఆవేదనని నా ముందు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక కోపం అవుతూ ఉంటుంది. కానీ అది నిజం, ఎందుకంటే ఆ బాధ అనుభవించిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి మంచి భార్య దొరికినడు అనేది అష్టైశ్వర్యాల్లో మరొకటి. మరి మంచి పిల్లలు, మంచి స్నేహితులు అంటే మామూలు కాదు. మేము ట్యుటోరియల్ పెట్టేటప్పుడు ఎవరితోనైనా కానీ గొడవ వచ్చి ముందుగా గొడవ అయితే రే ఆగురా అంటే ఆగిపోయే రకమే తప్ప గొడవలు పడే అంటే ఒకరి మాటకి ఒకరు వెయిట్ ఇవ్వడం. అలాగే జీవితంలో కష్టం అనేది వస్తే ఎవరున్నారా అనుకుంటే ఒక మంచి స్నేహితుడు ఉండాలి. మరి ఆ మంచి స్నేహితుడు ఈజ్ నన్ అదర్ దాన్ పార్వతీశం. మరి అలాగే ఏం అదృష్టమో కానీ ఆ వాడి భార్య నా భార్య, వాడికి ఏం జరుగుతుందో నాకు ఇంచుమించి అదే జరుగుతుంది. అట్లాగా మేము ఇద్దరం కూడా రైలు పట్టాలలాగా అలా ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. మరి తర్వాత కాన్వెంట్ని పెట్టడం జరిగింది. కాన్వెంట్ పెట్టాక మా ఈశ్వరరావు అలాగే కాళిశ్రీని ఇక్కడ ఉన్నాడో లేదో కానీ ముగ్గురం కలిపి స్టార్ట్ చేశాం. అది దినదిన ప్రవర్ధమానం అవుతూ వాళ్ళిద్దరు కూడా ఏనాడు కూడా నా మాటకి ఎదిరించడం కానీ మేషారు ఏంటి ఎదిగే అని అనడం కానీ అయితే నేను ఎప్పుడు వాళ్ళ దగ్గర నుండి నాకు అదే నో అనే పదం వాళ్ళ దగ్గర నుండి రాలేదు. కాబట్టి అటువంటి మంచి వ్యక్తులతో సహవాసం, మరి మంచి ఫ్యామిలీ అత్తవారి సైడ్ నుండి కానీ కన్నవారి సైడ్ నుండి కానీ మంచి ఫ్యామిలీ. అలాగా ఒక చదువుకున్న తర్వాత అతి చిన్న వయసులో పెళ్ళయింది నాకే, మా స్నేహితుల్లో అతి చిన్న వయసులో పిల్లలు పుట్టింది నాకే, అతి చిన్న వయసులో తాతలైంది నేనే, అతి ఫస్ట్ ఈ షష్ఠి పూర్తి చేసుకున్నది కూడా నేను. ఐఎమ్ ఫస్ట్ ఇన్ ఆల్ దాన్ మై ఫ్రెండ్స్. కాబట్టి ఆ విధంగా మంచి అష్టైశ్వర్యాలు ఈ దేవుడు ఇచ్చినందుకు. అలాగే ఇంకొక విశేషం కూడా ఏంటంటే నాకుతో కూడుకున్నటువంటి సంబంధీకులు ఎలాంటి వాళ్ళంటే మా పెద్ద బావ గారు యాక్చువల్గా ఆయన కాళ్ళు లేవు, కానీ 4 కొడుకుల్ని ఆనముత్యాల్లో పెంచి పెద్ద చేయడం జరిగింది. అందులో మా పెద్దలుడి కెమికల్ ఇంజనీర్, స్వయం కృషి మీద పైకి వచ్చినటువంటి వాళ్ళు, మంచి వ్యక్తి. మరి అలాగే మా చిన్నల్లుడు వాళ్ళ నాన్నగారు, ఆయనకి 3 కొడుకులు, ఆయన కష్టపడి 3 పిల్లల్ని పెంచితే అందులో వాళ్ళ పెద్దబ్బాయి మా చిన్నల్లుడు, అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరి అదే రకంగా మా బాబు మరి పాటోజు తిరునాథరావు గారు వాళ్ళ పాపని మా ఝాన్సీని మా ఇంటికి కోడలుగా ఇవ్వడం జరిగింది. తను ఎంటెక్ చదువుతుంది, యూనివర్సిటీ సెకండ్ అనుకుంటారు, సెకండ్ కదమ్మా, సెకండ్. మరి మంచి అమ్మాయి. మరి ఇన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు నాకున్నాయి. నిజంగా చెప్పాలంటే ఎదురు చెప్పే పిల్లలు కాదు, ఎదురు చెప్పే భార్య కాదు, అందరూ ఇష్టపడారు. సమాజంలో ఒక మంచిగా బ్రతకడం అన్నది నా అదృష్టంగా నేను భావిస్తూ, మరి ఈ షష్ఠి పూర్తి జరగడం అన్నది నిజంగా ముందుగా నేను మా ఫ్రెండ్ ఒకే అంటే అప్పుడు పెళ్ళి అయితే జరగలేదు, కానీ ఒకరోజు ముందు ఒకరోజు వెనక డేట్స్లో జరిగింది. కానీ ఈ షష్ఠి పూర్తినైనా సరే ఒకే దగ్గర జరుపుకుంటే బాగుందని చెప్పేసి మా పిల్లలు ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి మా మిత్రులు మా రమణ్ రావు, నేను రవి ఒకసారి కారులో వెళ్తున్న దాన్ని చేద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. దాన్ని వాళ్ళ అక్క చెల్లెళ్ళతో గట్రా మాట్లాడిన తర్వాత ఏమైందంటే ఎందుకు అయిందో ఏం జరిగిందో అర్థం కాదు, కానీ అది పోస్ట్ పోన్ అయింది. అది కూడా జరగాలి, వాడికి కూడా ఇలాగే చక్కనైనటువంటి షష్ఠి పూర్తి జరగాలని చెప్పేసి కోరుకుంటూ, మరి
ఇంతమంది స్నేహితులు, ఇంతమంది చుట్టాలు, ఇంతమంది చిన్నాన్నలు, పిల్లలు, మనవలు వాళ్ళకి ఎంతంటే ఈ మధ్య ఒక వీడియో తీశారు మా పిల్లలు. ఈ పరమానంద శిష్యుల్లాగా తలనాది, చేతుల్లావి, కాళ్ళులావి, నడువు నాది అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ తీసుకొని చక్కగా పడుతూ ఉంటే ఎంత హాయిగా ఉందో ఆ రోజు మసాజ్. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ తీసి నాది నేను పడతానని చెప్పేసి వాళ్ళు పడుతూ ఉంటే ఎంతమంది అభిమానం. అలాగే మా బావమరుదులు, నిజంగా చెప్పాలంటే ఇందాక మా రమణరావు చెప్పినట్టుగా మా అత్తయ్య, మా మామయ్య గారు 6 అడుగుల 7 అడుగులు పొడవుంటారు. అలాగే వాళ్ళ పిల్లలు, మా పెద్ద బావ గారు అప్పటికి సబ్ ఇన్స్పెక్టర్, తర్వాత కృష్ణారావు గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అలాగే ఈశ్వరరావు పాపం ఓకే, అలాగే వాడికి కూడా మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మేమందరం కూడా 2 సినిమాలు ఒకేసారి కంటిన్యూ చూసినట్టు అయిపోయింది మాకు. ఫస్ట్ షో అండ్ సెకండ్ షో. నౌ ద టైమ్ ఇస్ 11:30. సరే, ఏదైనా